ఎర్రకాలువ వరద ప్రవాహం తాడేపల్లిగూడెం మాధవరం కాజ్వే వద్ద తగ్గుముఖం పడుతుంది. నందమూరు ఆక్విడక్ట్ వద్ద 28.9 అడుగులుగా ఉన్న వరద సోమవారం సాయంత్రానికి 25 అడుగులకు చేరినట్లు తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ తెలిపారు. మాధవరం కాజ్వే వద్ద 1 అడుగు మేరకు వరద ప్రవాహం తగ్గిందన్నారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని, అవసరమైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎర్రకాలువకు సంబంధించి మార్నింగ్ ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ వార్నింగ్ అనేది తక్కువే ఉంది. 6,000 క్యూసెక్స్ వాటర్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మాధవరం టు నిడదవల్లి రోడ్డు మీద వాటర్ ప్రవాహం మార్నింగ్ 6 feet ఉంది, ఇప్పుడు 5 feetకి వచ్చింది, తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే ప్రజల యొక్క రాకపోకలు లేకుండా అటు నిడదవోలు సైడ్ నుంచి కానీ ఇటు తాడేపల్లిగూడెం సైడ్ కూడా రెవెన్యూ స్టాఫ్ కానీ పోలీస్ స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు రోజు తెలిసే కదా, ఏమవుదని వెళ్తే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ఒకవేళ వాటర్ ఫ్లో పెరిగినా కానీ ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ అన్ని విభాగాలన్నీ కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు. వాటర్ ఫ్లో కూడా తగ్గుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. ఒకవేళ వచ్చినా కానీ మేము అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నామని చెప్పి ప్రభుత్వ పరంగా తెలియజేస్తున్నాం.